ఇన్ఫ్యాక్ట్ దానికి సంబంధించిన ప్రశ్న అడగదలుచుకున్నాను నేను. 32 మంది సిట్టింగ్లకు ఇవ్వలేదు అండ్ ఓవరాల్గా చూస్తే 80 ఆడ్ మందిని ప్లేస్ను కూడా మార్చారు ఆ 32 మందితో కలుపుకొని. సో ఇంతమందిని చేంజ్ చేస్తూ బహుశా హిస్టరీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం కానీ సెపరేట్ స్టేట్లో కానీ ఎప్పుడు కూడా ఇంత డేర్ డెసిషన్ తీసుకోలేదు. సో దాని వెనక ఏ అబ్జర్వేషను స్టడీ తోటి ఇది చేశామని చెప్తున్నారు? స్పెసిఫిక్గా ఏదైనా రీజన్ చెప్తున్నారా? స్పెసిఫిక్గా అది చూసుకుంటే అక్కడ ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతకు సంబంధించే చెప్తుంది పార్టీ వర్గాలు మొత్తం అంతా కూడా దీనికి సంబంధించి. ఎందుకంటే ఆ లోకల్గా వాళ్ళు గెలవలేని పరిస్థితి, అక్కడ ప్రజల్లో వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత కానివ్వండి, లేక పార్టీ క్యాడర్లో కార్యకర్తల్లో ఉన్న వ్యతిరేకత, ముఖ్యంగా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మీద ఎక్కువగా ఆధారపడి ఈ నిర్ణయం అనేది తీసుకున్నారు. అలాగే సర్వేలు 1 కాదు 2 కాదు దాదాపు 10-15 సర్వేలు ఒక్కొక్క క్యాండిడేట్ మీద చేయడం జరిగింది. సో ఈ సర్వేలు అన్నీ కూడా ఆ సర్వేలు వచ్చిన రిపోర్ట్ల ప్రకారంగా అంటే ఈ క్యాండిడేట్ నిలబెడితే గెలుస్తారా లేదా. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఒక 4-5 ఉదాహరణలు తీసుకొని వాళ్ళల్లో ఎవరికైతే ఎక్కువగా పర్సంటేజ్ గెలిచే అవకాశాలు ఉన్నాయో వాళ్ళకి సీటు కేటాయించడం, అలాగే క్యాస్ట్ వైజ్ చూసుకొని సీట్లు కేటాయించడం, అది ఇంతకు ముందు చెప్పినట్టు కాపు సామాజిక వర్గానికి జనసేన సీటు అక్కడ ఇస్తే అక్కడ బీసీలను నిలబెట్టడం, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేంజెస్ అయితే ఖచ్చితంగా చేశారు. ఇదైతే ఒక పెద్ద స్థాయిలో ఈ చేంజెస్ అనేది అయితే జరిగిందని చెప్పొచ్చు. ఇంతకుముందు ఏ పార్టీ కూడా దేశంలో ఇంతకుముందు ఏ పార్టీ కూడా ఇలాంటివి చేయలేదని కూడా చెప్తున్నారు. అయితే ఇవి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అంటే ఇప్పుడు పెద్ద చాలా స్ట్రాంగ్ లీడర్స్కి కూడా ఈసారి సీటు లేకపోవడం అనేది కూడా సో ఈ పార్టీకి నష్టం కలిగిస్తుందని చెప్పి ఓవైపు ఒక వర్గం భావించినప్పటికీ పార్టీ అధిష్టానం మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ కూడా మంచి ఫలితాలే ఇస్తాయని ఖచ్చితంగా చెప్తున్నారు. ఓకే హసీనా, ఇంకొక విషయం చెప్పండి. ఇంతవరకు జిల్లాల వారీగా పిలిచి సమీక్షలు చేసి కొంతమందికి సీట్ లేదని చెప్పేసి మొహం మీద చెప్పినా సరే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే బొత్స లాంటి వాళ్ళు తెర మీదకి వచ్చి వీటిల్లో మార్పులు ఏమైనా జరగచ్చు, లేకపోతే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఇదేం ఫైనల్ కాదు, చివరిలో మార్పులు చేర్పులు జరగచ్చు అంటున్నారు. ఇప్పుడు బట్టబయలు చేసేశారు 175 వీళ్లే ఫైనల్ లిస్టు అని చెప్పేశారు. ఇప్పుడు ఆ 32 మంది అలాగే సోకాళ్ళు వాళ్ళని మార్చిన వాళ్ళని వాళ్ళలో ఎవరైనా అసంతృప్తులు బయటకు వచ్చే అవకాశం ఉందా? వాళ్ళు పార్టీకి ఎగెన్స్ట్గా బిహేవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పటికే కొంతమంది ఆల్రెడీ ఎవరికైతే ఈ సీటు ఉండబోదు ఈసారి అని చెప్పి ముందుగానే చెప్పి కాపు రామచంద్రరెడ్డి రాయదుర్గం ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డికి సీటు లేదన్నారు. ఆయన పార్టీకి రాజీనామా చేశారు. అలాగే కొంతమంది అయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి కూడా మంగళగిరి ఆయన తనే స్వయంగా నేను పార్టీ నెక్స్ట్ టైం ఎలక్షన్లో నేను పోటీ చేయనని కూడా చెప్పినా అయితే పార్టీకి రాజీనామా చేసి వెళ్ళి మళ్ళీ తిరిగి కొన్ని కారణాల వల్ల మళ్ళీ తిరిగి ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు. సో కాపు రామచంద్రారెడ్డి లాంటి లీడర్స్ అయితే ఆల్రెడీ ఎవరైతే పార్టీ నుంచి వెళ్ళిపోవాలనుకున్నారో వాళ్ళంతా కూడా ఎంపీలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎవరికైతే సీట్ లేదో వాళ్ళంతా కూడా పార్టీ మారి వెళ్ళిపోయారు. అయితే కొంతమంది మాత్రం పార్టీ లేకపోయినా అంటే మల్లాది విష్ణు సెంట్రల్ సీట్ ఇవ్వలేదు విజయవాడ సెంట్రల్, కానీ పార్టీలోనే ఉన్నారు ఆయన. నెక్స్ట్ ఎలక్షన్ అయిన తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి విష్ణుకు కూడా చెప్పడం జరిగింది. సో ఇలా కొంతమందికి కొన్ని పార్టీ పదవులు ఇస్తామను, కొంతమందికి కొన్ని వేరే పదవులు ఇస్తామని చెప్పి వాళ్ళకి ప్రామిస్ చేయడం జరిగింది. సో కొంతమంది దానికి తగ్గట్టుగానే పార్టీలోనే ఉంటున్నారు. మరి కొంతమంది ఇష్టం లేని వాళ్ళు ఖచ్చితంగా మేము పోటీ చేయాలి అనే వాళ్ళు మాత్రం పార్టీ మారి వెళ్ళిపోయారు.